ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, సంకటాలు, విఘ్నాలు, ఆటంకాలు ఇవన్నీ ఒకటేనా? సంకటహర చతుర్థి నాడు గణపతిని సంకటహర గణేశుడిగా ప్రత్యేకంగా ఆరాధించటంలో ఆంతర్యం ఏమిటి? సంకటములు, విఘ్నములు, ఆటంకములు ఒక జాతికి చెందినవే కానీ భావం మాత్రం ఒక్కటి కాదమ్మా. దుఃఖాన్ని కలిగించేటువంటిది సంకటం, పని జరగకుండా ఆపగలిగింది విఘ్నం. కనుక విఘ్నం ఒక్కొక్కప్పుడు పని జరగకపోయినా పర్వాలేదు రేపు చేసుకుందామనేటువంటి ఆలోచన ఉంటుంది, దుఃఖం కలగదప్పుడు. కానీ దుఃఖాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆటంకము అని అంటాం. కనుక రెండు ఒక రకంగా ఉన్నట్టుగా కనబడినా ఒకటి మాత్రం కాదు. ఏది కలిగినప్పటికీ దాన్ని తొలగించగలిగినటువంటి దైవం విఘ్నేశ్వరుడు అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. విఘ్నేశ్వరుడు అయినా, కుమారస్వామి అయినా, బ్రహ్మ అయినా, శివుడైనా, విష్ణువైనా ఎవరయ్యా అంటే కేవలం ఈ రూపములన్నీ ఒక్క పరబ్రహ్మమువే, ఉన్నది ఒక్క పరబ్రహ్మమే. మనకు కలిగిన విఘ్నాలను తొలగించమని మనం ప్రార్థించినప్పుడు ఆ పరబ్రహ్మమే విఘ్న నాయకుడుగా వచ్చి మన కష్టాలను తొలగిస్తాడు, ఆ విఘ్నములను తొలగిస్తాడు. కనుక దాన్ని తొలగించడానికి కావలసిన రూపం ఎలా ఉండాలో ఆ రూపంతో వస్తాడు విఘ్నేశ్వరుడు, ఆ పరబ్రహ్మం. కనుక పరబ్రహ్మమే అన్ని రూపములతో వస్తున్నాడు కనుక వినాయకుడు అనేటువంటి వాడు ప్రత్యేకంగా ఉన్నాడు అని చెప్పుకునేటువంటి ఆవశ్యకత లేదు. రెండో విషయం, సంకటములనన్నిటినీ పోగొట్టువాడు అంటే సర్వ దుఃఖములను పోగొట్టువాడు. కేవలం విఘ్నములను మాత్రమే తొలగించడం కాదు, సర్వ దుఃఖములను పోగొట్టువాడు కనుక సంకట హర చతుర్థి అని పిలుస్తున్నాం. చవితి విఘ్న నాయకుడుగా పరబ్రహ్మమే అవతరించినటువంటి రోజు కనుక ఆ రోజు ఎవరికి వారికి వారి జన్మదినం చాలా ఉన్నతమైనది కదా, ఆనందకరమైంది. కనుక ఆ విఘ్న నాయకునికి కూడా ఆ చవితి అనబడేటువంటిది చాలా ఇష్టం. అంతేకాదు 4 అనబడేటువంటి అంకె ఆ గణపతికి చాలా ఇష్టం. గణపతి తర్పణ ప్రియ అని శాస్త్రం చెబుతున్నది. ఆ తర్పణలు ఇవ్వటానికి కూడా చతురావృత్తి తర్పణలు అని చెబుతారు. అంటే 4444 తర్పణలు గనక ఇస్తే మనకు జరగని పని అంటూ ఏదీ ఉండదు అని ఆగమశాస్త్రం చెప్పిన మాట, మంత్రశాస్త్రం చెప్పిన మాట. ఆ కారణం చేత ఆ 4 అనేది గణపతికి చాలా ఇష్టం కనుక ఆయన అవతరించినటువంటి రోజు కనుక ఆ సంకట హర చతుర్థి అని అంటున్నారు. రెండవది, ఈ గణపతికి చంద్రునికి ఒక సంబంధం ఉన్నది. ఏ విధమైన సంబంధము ఈ గణపతికి చంద్రునికి అంటే, చంద్రుడు సముద్రము నుండి ఉద్భవించాడు, లక్ష్మీదేవితో పాటే ఉద్భవించాడు చంద్రుడు. ఆ ఉద్భవించినప్పుడు సముద్ర మథనం జరిగినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి వస్తువు ఫలానా వారికి అందజేస్తాం అని దేవతలంతా ఒక నిర్ణయాన్ని చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చుండబెట్టి అర్చించి ఆ వచ్చిన వస్తువుని వారికి అప్పగించారు సముద్ర మథన సమయంలో. ఈ చంద్రుడు రాకముందు గణపతిని తీసుకుని వచ్చి కూర్చుండబెట్టి అర్చించి ఇప్పుడు సముద్ర మథనము వల్ల వచ్చేటువంటి దాన్ని గణపతికి అప్పగిస్తున్నాము అని చెప్పారు. ఆ విధంగా అప్పుడు మథనము వల్ల వచ్చినవాడు చంద్రుడు. ఆ చంద్రుణ్ణి గణపతికి అప్పగించారు. ఆ గణపతియే చంద్రుని ఆకాశంలో నిలబెట్టినట్టుగా పురాణములు చెబుతున్నాయి మనకు. ఆ కారణం చేత ఆ సంకటహర చతుర్థి నాడు సాయం సమయం వరకు ఉపవాసం ఉండి ఉదయం అంతా కూడా ఆ గణపతిని అర్చించి చంద్ర దర్శనం చేసిన తరువాతనే భోజనం కనుక చేసినట్లయితే
ఆ గణపతి మనల్ని పరిపూర్ణంగా కాపాడుతాడు, విఘ్నములను అన్నిటినీ తొలగిస్తాడు అనేటువంటి ఒక అపూర్వమైనటువంటి విశ్వాసంతో లోకమంతా కూడా సంకటహర చతుర్థి చేస్తున్నారు, ఒక నియమంగా చేసుకుంటారు. చాలామంది సంకష్టి అంటూ ఉంటారు, అది సంకష్టం కాదు, సంకటహరము. సంకటహర చతుర్థి అంటేనే వాస్తవం, అది సరి అయిన పదం. సంకష్టి అనేది సరి అయిన పదం కాదు. గురువుగారు, జనక మహారాజు సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు. మరి మిగతా కుమార్తెలకి ఎందుకు స్వయంవరం ప్రకటించలేదు? మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క మాట, సీతాదేవికి అసలు స్వయంవరాన్ని ప్రకటించలేదు జనక మహారాజు. ఎక్కడ అనేకమైనటువంటి రామాయణాలు రావటం చేత, వారి వారి భక్తి ప్రపత్తుల చేత ఆ రామాయణాలు రచించినటువంటి కవులు స్వేచ్ఛానుసారంగా రామాయణాన్ని రచించారే కానీ వాల్మీకి రామాయణమే మనకందరికీ కూడా ఆధారమైనది. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి సీతకు స్వయంవరాన్ని ప్రకటించలేదు. జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని చేస్తున్నాడు గనుక ఆ యజ్ఞము వద్దకు వచ్చి యజ్ఞ దంపతులమైనటువంటి మమ్ములను ఆశీర్వదించవలసింది అని విశ్వామిత్రునికి కబురు పంపాడు. ఆ సమయంలో విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు ఉన్నారు. విశ్వామిత్రుడు క్రాంతదర్శి, జరగబోయేటువంటివి కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు. ఆ కారణం చేత అక్కడ సీత ఉన్నది, ఆ సీత రాముని కొరకే ఉన్నది, వారు ఆది దంపతులు అన్నటువంటి విషయాన్ని తనకు ఎరుక కలిగి ఉన్నాడు గనుక ఆ విశ్వామిత్రుడు కేవలం అతడికి విద్యను చెప్పి గురువు కావటమే కాకుండా రామచంద్రుని కళ్యాణరామునిగా చేయాలి అనేటువంటి ఆలోచనతో సీతారాములను కూడా ఆ యాగశాల వద్దకు తీసుకువెళ్ళాడు. రాముని చూచినటువంటి జనక మహారాజు అతడి యొక్క దివ్యత్వాన్ని కనుక్కోగలిగాడు. కనుక్కున్న తరువాత విశ్వామిత్రుడు దేని కొరకు తీసుకొచ్చాడు రామచంద్రుని అంటే కేవలం సీతమ్మను రామునకు అప్పగించాలి అనే ఉద్దేశంతోనే. ఈ ఆలోచన అంతా ఎవరిది అంటే జనక మహారాజుది కాదు, దశరథునిది కాదు, విశ్వామిత్రుడే దానికి కారణం. ఆ కారణం చేత నీ ఇంట ఉన్నటువంటి శివధనుస్సును దర్శిద్దామని వచ్చారయ్యా ఈ పిల్లలు అని విశ్వామిత్రుడే జనక మహారాజుకు చెబితే, జనక మహారాజు ఆ రామ లక్ష్మణులను ఇద్దరిని తన సభామండపానికి తీసుకుని వెళ్ళి, అప్పటికింకా యాగము పరిసమాప్తి కాల, మరుసటి రోజు యాగము యొక్క పూర్ణాహుతి. ఆ ముందు రోజునే ఆ రామలక్ష్మణులను సభకు తీసుకుని వెడితే ఉన్నటువంటి శివధనుస్సును తీసుకురమ్మని కొంతమంది రాజులకు చెబితే 18,000 మంది మహాబలశాలులైనటువంటి వారు పెట్టెలో ఉన్నటువంటి ఆ ధనస్సును ఒక రజ్జువు కట్టి ఈడ్చుకుని వచ్చారు, మోసుకు రాలేదు, ఈడ్చుకుని వచ్చారు. కారణం ఏమంటే అంత బలము కలిగింది, అంత బరువు కలిగింది ఆ శివధనుస్సు. సామాన్యమైంది కాదు. ఈశ్వరుడు ఉపయోగించి ఆ ఉపయోగం అయిపోయిన తరువాత దాన్ని నిమి అనబడేటువంటి ఆయనకు అప్పగించాడు. ఆయన ఆనాటి నుండి ఆ ధనస్సును ఆ ఇంట దేవతార్చనలో ఉంచి దైవ సమానంగా పూజిస్తున్నారు. దాన్ని ఎవరూ ఎక్కువ పెట్టలేరు. అయితే శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికే ఈ పిల్లనిద్దాము అని అనుకున్నాడు జనక మహారాజు. ఎవరికి ప్రకటన చెయ్యలేదు ఆ విషయాన్ని. అనేక మంది వచ్చారు, ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడప్పుడు వచ్చారే తప్ప స్వయంవరానికి ఎవరు రాలేదు. అంతేకాదు కొన్ని రామాయణాల్లో రావణాసురుడు కూడా వచ్చాడని, ప్రయత్నం చేశాడని, ఆ శివధనుస్సు తన వక్షస్థలం మీద పడిందని, ఇవన్నీ కపోల కల్పితాలు, వాస్తవాలు కాదు. వాల్మీకి రామాయణం మనకు ఆ విషయాన్ని చెప్పలేదు. మనకు ఆధారం కేవలం వాల్మీకి. అందువల్ల ఆ ధనస్సును చూపించాడు. ఆ ఆలోచన ఎందువల్ల కలిగింది జనక మహారాజుకు అంటే, ఒకానొక సమయంలో సీతమ్మ తల్లి
తన తోటి బాలికలతో ఆడుకుంటూ ఆ ఆడబడుతున్న బంతి ఆ పేటిక కిందికి వెళ్ళింది. శివధనుస్సు ఉన్నటువంటి పెట్టె ఉన్నదే దాని క్రిందికి వెళ్ళింది. తన ఎడమ చేత్తో ఆ పెట్టెను ప్రక్కకు అలవోకగా జరిపి ఆ బంతిని తీసుకొచ్చింది. ఆ దృశ్యాన్ని చూచాడు జనక మహారాజు. సామాన్యంగా ఎవ్వరూ జరపలేనిది, ఎత్తలేనిది, పట్టుకోలేనిది అంత బరువు కలిగినటువంటి ఆ ధనస్సును అలవోకగా వామహస్తంతో అలా ప్రక్కకు జరిపి ఆ కందుకాన్ని తీసుకున్నది కదా. ఈమెకు సరిపడినటువంటి భర్త కావాలి అంటే ఎటువంటి వాడై ఉండాలి అని ఆలోచించాడు. ఆలోచించి ఆ ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టగలరో వారికి ఆ పిల్లనిద్దామని నిర్ణయించుకున్నాడు. అంతే తప్ప అది స్వయంవరం కాదు. సీతకు స్వయంవరాన్ని ప్రకటించలేదు. రామచంద్రునికి అది చూపించారు. రామచంద్రుడు చూచాడు. అది శివధనుస్సు అన్న సంగతి తెలుసు కనుక, ఈశ్వర తత్వాన్ని గౌరవించాలి గనుక త్రిప్రదక్షిణం చేసి అర్చన చేసి నమస్కరించి దాన్ని స్వీకరించాడు, ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టాడు కనుక సీతమ్మ తల్లిని అప్పచెప్పారు. అప్పటికీ కూడా రామచంద్రుడు ఆమె మాల మెడలో వేయడానికి వస్తే ఆగమన్నారు సీతమ్మను. జనక మహారాజు వెనుక నుంచి పరుగు పెట్టుకుని వచ్చారు. ఏమయ్యా, ఈ పిల్ల నీకు నచ్చలేదా? ఎందువల్ల వద్దంటున్నావు? ఇది ఎక్కువ పెట్టిన వారికి ఆ పిల్లని ఇస్తాము అని మేము ప్రతిజ్ఞ చేశామయ్యా అని ప్రార్థిస్తే, ఆ పిల్ల నచ్చకపోవటం కాదయ్యా, నేను వివాహం చేసుకోవాలి అంటే ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క అనుమతితో ఏ కర్మనైనా చేయాలి. వారి అనుమతి లేకుండా నేను ఈ వివాహం చేసుకునే అవకాశం లేదని అంతటి ధీరుడైనటువంటి రామచంద్రుడే చెప్పాడు. కనుక మనకు ఏం తెలుస్తోంది అంటే, వివాహం చేసుకోవాలి అంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండి తీరాలి. చేసుకునేది నేను గనుక నాకిష్టం కావాలి అనేటువంటిది సరి అయినటువంటి మార్గం కాదు అని రామాయణం చెబుతున్నది. రామాయణంలో వాల్మీకుల వారు చెప్పారు. కనుక అప్పుడు జనక మహారాజు దశరథుని వద్దకు మనుషులను పంపి దశరథుని తెప్పిస్తే, దశరథుడు కొంచెం ఆలోచించాడు. ఎందుకు ఆలోచిస్తున్నారు అని జనక మహారాజు అడిగాడు. ఏమీ లేదయ్యా, 4 పిల్లలు నాకు, మగపిల్లలు. ఈ 4 పిల్లలు ఒక్కరోజు తేడాలో కలిగిన వాళ్ళు, ఒకే వయస్సు ఉన్నవాళ్ళు. ఈ 4 ఒకరికి వివాహం చేసి మిగిలిన 3 అలా ఉపేక్షిస్తే వారు చింతపడతారు కదా, అందుకు ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో జనక మహారాజు ఏమన్నాడు, మేము తక్కువ తినలేదయ్యా, మా దగ్గర ఇంకా 3 ఉన్నారు ఆడపిల్లలు. నాకు కలిగిన కూతురున్నది ఊర్మిళ, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, క్షీరధ్వజుడు. ఈ జనక మహారాజు అసలు పేరు క్షీరధ్వజుడు, తమ్ముడు పేరు కుశధ్వజుడు. ఆ కుశధ్వజునికి 2 ఆడపిల్లలు ఉన్నారు. కనుక నీ దగ్గర 4 ఉంటే మా వద్ద 4 ఉన్నారు, ఇచ్చి చేసేద్దామన్నారు. చేసేశారు. అంతే తప్ప ఇందులో ఎవరికీ స్వయంవరం ప్రకటించలేదు. అందరికీ వివాహం చేశారు. అంతే తప్ప ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడం అనేది జరగలేదు. గురుగారు, విష్ణువు దశావతారాల్ని ధరించాడు కదా, అదే విధంగా ఆదిశక్తికి కూడా అవతార స్వరూపాలు ఉన్నాయా? అనేక రకాలుగా లోకంలో వైష్ణవము అనే మతం ఉన్నది, శైవము అనే మతం ఉన్నది, గాణాపత్యము అనే మతం ఉన్నది, శాక్తేయము అని ఉన్నది. ఇట్లా అనేకములైనటువంటి మతాలు ఉన్నాయి. ఈ మతాల్లో ఆయా మతములకు చెందినటువంటి వారు ఆయా దేవతలను అర్చించడం, మిగిలిన దేవతలను కాస్త ప్రక్కకు జరపటం అనేటువంటిది కూడా ఉన్నది. ఆ స్థితిని అనుసరించే శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతము అని ఓ సిద్ధాంతాన్ని ఉంచారు. కేవలం ఉన్నటువంటిది ఒకే ఒక్క పరబ్రహ్మం. అమ్మవారుగా భావిస్తే అమ్మవారు, అయ్యవారుగా భావిస్తే అయ్యవారు. ఉన్నది మాత్రం ఒక్కటే. మరి ఎలా భావించాలండి? కారణం ఏమంటే, ఆ పరబ్రహ్మమునకు నిరాకార,
నిర్గుణ, అవ్యయ, అతీత అనేటువంటి అనేకములైన లక్షణములు చెప్పబడినాయి. నిరాకార, ఏ విధమైన ఆకారము లేదు. నిర్గుణ, సత్వరజస్తమో గుణములతో అతడికేమీ సంబంధము లేదు. అవ్యయ, అవ్యయము అని దేన్ని అంటున్నాం మనం? రంగు, రుచి, వాసన ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం కానీ అనుకూల భావం కానీ లేకుండా తన కర్మను తాను ఆచరిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ఉండేటువంటి ఒకానొక దివ్యమైన వెలుగు, ఓ దివ్యమైన తత్వమే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమునే మనం అమ్మవారుగా భావిస్తే అమ్మవారు, అయ్యవారుగా భావిస్తే అయ్యవారు. అయితే అయ్యవార్లకు మనం ఎన్ని అవతారాలు చెప్పుకుంటున్నామో అమ్మవార్లకు కూడా అట్లాగే అవతారాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఆ ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా పెద్దలు అర్చన చేస్తున్నారు. మంత్రశాస్త్రం, ఆగమశాస్త్రం కూడా చెప్పింది. ఇవి కాకుండా దేవీ భాగవతం ప్రధానంగా 5 అవతారాలను ఇచ్చింది. గణేశ జనని దుర్గా, లక్ష్మి, రాధా, సరస్వతి, పార్వతి, 5 అవతారాలు. గణేశ జనని దుర్గా. దుర్గే దుర్గతి నాశని. లోకంలో ఉండే మానవులకందరికీ కూడా వాళ్లకు కలిగేటువంటి దుర్గతులు ఏవైతే ఉన్నాయో, చేసుకున్నటువంటి గడచిన జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలనే మనం కష్టములుగా అనుభవిస్తూ ఉంటాం. ఆ కలిగేటువంటి కష్టాలను పోగొట్టేటువంటి తల్లి ఎవరు అంటే గణేశ జనని దుర్గా. గణేశ జనని అని ముందుగా ఎందుకు చెప్పారు? ముందు గణపతిని ఎందుకు ప్రార్థించారు అంటే అమ్మవారి అవతారాలు చెప్పేటువంటి సమయంలో ముందుగా గణపతిని కూడా తలుచుకుంటే ఏ విధమైన విఘ్నములు కల్పించకుండా ఉంటాడు అనేటువంటి భావన ఒకటి కాగా, సర్వసాధారణంగా తల్లులకు వాళ్ళ పిల్లలను గనక మనం మెచ్చుకున్నట్లయితే పరమానందం కలుగుతుంది. మనకేదైనా కావాలి అంటే, ఇదిగో ఈ ఇంట్లో ఉన్న ఒక స్త్రీకి కాఫీ కలుపుకోవడానికి పంచదార లేదు, ప్రక్క ఇంటికి వెళ్ళి అడగాలి. అమ్మా కాస్త పంచదార ఇస్తావా అని అడిగే కన్నా అక్కడే ఉన్న ఆమె కొడుకునో కూతురునో చూసి ఎంత ముద్దొస్తున్నాడు, ఎంత బాగున్నాడు అని ఆ పిల్లవాడిని గురించి 4 మాటలు చెబితే ఆ తల్లి పరమానందపడి చిన్న గ్లాస్తో ఇవ్వమంటే పెద్ద చెంబుతో ఇస్తుంది. అందువల్ల ఆ అమ్మవారు కూడా వాళ్ళ కొడుకుని మనం తలుచుకున్నట్లయితే త్వరగా మనల్ని కరుణిస్తుంది అనే భావంతో ముందు ఎవరిని తలుచుకున్నామయ్యా అంటే ఆ దుర్గాదేవి యొక్క కుమారుడైనటువంటి గణపతిని తలుచుకున్నాం. కనుక గణేశ జనని దుర్గా. రెండవ వారు ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. దుర్గతులన్నీ పోగొట్టేది ఈమె. ఎన్ని దుర్గతులు నశించినా మనకు కావలసిందేమయ్యా అంటే కేవలం తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేటువంటి వరకు ప్రతి మనిషి యొక్క ఆలోచన ఈనాడు ఎలా సంపదను మనం పొందాలి, ఎంత నిలబెట్టుకోవాలి, మనకు బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నది, ఇదే ఆలోచన. ఆ కారణం చేత ఆ లక్ష్మీదేవి యొక్క రూపాన్ని పొంది అమ్మవారు అనేక రకాలుగా మనకు సంపదలు అందిస్తున్నది. ఇందులో కూడా కొంత ఆశ్చర్యకరమైన విషయం ఉన్నది. ఈ సంపదలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే కేవలం ధనం మాత్రమే సంపద కాదు, సౌందర్యము కూడా సంపదయే. గృహము సంపద. ఇంట ఉన్న భార్య అనుకూలవతి అయితే అది ఒక సంపద. సంతానము అనుకూలమైన వారు కలిగినా కలక్కపోయినా సంతానమే ఒక సంపద. అనేక రకాలైన విద్యా సంపద, గౌరవ సంపద, ఇలా ఇవన్నీ సంపదలే. ఈ సంపదలను అన్నిటినీ మనకు సమకూర్చడం కోసం ఆ అమ్మవారే ఆ విధంగా అవతరించింది లక్ష్మీదేవిగా. ఇన్ని కలిగిన తర్వాత అన్ని విఘ్నములను, కష్టములను, దుర్గతులను పోగొట్టడానికి పొందిన అవతారం దుర్గా అయితే,
కావలసిన సంపదలను ఇవ్వడానికి వచ్చినటువంటి అవతారం లక్ష్మీదేవి అయితే, ఈ రెండూ కలిగిన జ్ఞానము లేకపోతే ఆ మనిషి జీవితం సక్రమంగా జరిగే అవకాశం లేదు. చాలా దివ్యమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని లోకానికి అందించడం కోసం, ఏది అసలైనటువంటి జ్ఞానం, ఏ విధంగా జీవుడు జీవించాలి, ఆ విషయాలను మనకు అందించడం కోసం ఆ అమ్మవారే జ్ఞానరూపిణి అయినటువంటి సరస్వతిగా అవతరించింది. ఇది ప్రధానమైనటువంటి అవతారం. జ్ఞానము కలిగింది, ధనము కలిగింది, దుర్గతులన్నీ నశించినాయి. కానీ ఒక మనిషి ఆదరించడం అనేటువంటిది కావాలి. దీన్నే వేదములలో ప్రేమ అనేటువంటి ఒక చక్కని పదాన్ని మనకు అందించారు. ప్రేమ అనేది వాస్తవంగా ఇవాల్టి రోజున ఆ పదాన్ని చెప్పటం కొంచెం కష్టంగానే ఉంది. తలుచుకోవటం చాలా బరువైనది, విలువైనది, పూజనీయమైనది పదం. ఒక తల్లిని కుమారుడు ప్రేమిస్తాడు, ప్రేమ. ఒక చెల్లిని అన్నగారు ప్రేమిస్తాడు, ప్రేమ. దీన్ని ఏమంటాం? సోదర ప్రేమ అంటాం. ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తాడు, ఇది వాత్సల్యము అంటాం. అలాగే ఇద్దరు స్నేహితులు ప్రేమగా ఉంటారు, అది స్నేహ భావం అనబడేటువంటి ప్రేమ. ఏక వయస్కులలో ఉండేటువంటి ఓ అనిర్వచనీయమైనటువంటి భావనకు కూడా ప్రేమ అనే పేరు. ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేని స్థితిని పొందటాన్ని ప్రేమ అని అంటాం. చాలా విలువైనది, బరువైనది, పూజనీయమైనది. ఇప్పుడు కేవలం లోకంలో మనం చూస్తున్నటువంటిది ప్రేమ కాదు, ఆకర్షణ అని చెప్పాలి దాన్ని. కనుక ఈ ప్రేమ యొక్క రూపమే ఆ అమ్మవారు. ఆ అమ్మవారి పేరే రాధ, ప్రేమ యొక్క పేరు. అందుకనే రాధా కృష్ణులు కేవలం ప్రేమికులే గాని భార్యాభర్తలు కారు. రాధాకృష్ణుల పరిణయం లేదు. లోకంలో అందరూ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ వాస్తవానికి వారికి పరిణయం అనేది లేదు. కేవలం స్నేహమే వారిది. ఆవిడ మోక్ష దేవత, ప్రేమయే మోక్షం. కనుక ఒక మనిషికి మధ్య ఉండవలసింది ప్రేమ. కనుక ఆ ప్రేమ యొక్క తత్వాన్ని మనకు అందించడం కోసం ఆ అమ్మవారు రాధగా అవతరించింది. ఆ తరువాత మనిషికి కావలసింది శక్తి, ఆ శక్తిని ఇవ్వటం కోసమే పార్వతిగా అవతరించింది. కనుక ఇవి ప్రధానమైనటువంటి అవతారాలు. ఇంకా మిగిలినటువంటివి ఆ భక్తులు వాళ్ళ మానసిక స్థితిని అనుసరించి ఆ అమ్మవారికి ఆయా నామములను ఉంచి ఆయా రూపములతో పెట్టుకున్నటువంటి అవతారములే కానీ ప్రత్యేకమైన అవతారాలు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో మనకిచ్చినవి ఈ 5 మాత్రమే. గురుగారు, మహాభారతానికి పంచమ వేదం అని పేరు. మహాభారతానికి వేదస్థాయిని ఆపాదించడంలో ఆంతర్యం ఏమిటి? వ్యాస భగవానుడు వేదములు చిన్నాభిన్నముగా కుప్పలు తెప్పలుగా పడి ఉంటే, ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులు ఆ వేదములను పరిపూర్ణంగా, సాకల్యంగా, వేదములే కాక వేదాంగములను కూడా అధ్యయనం చేసే అంత ఆయుర్దాయం కానీ ఓపిక కానీ కలిగి ఉండరు. కలియుగంలో అలసులు, మందబుద్ధులు, ఉగ్రరోగ సంకలితులు, సత్కర్మలు ఎవ్వియు చేయనేరరు అని ఈ కలియుగంలో ఉండే మానవుల గురించి భాగవతంలో పోతన గారు చెప్పారు. కనుక వీళ్లకు బద్ధకం ఎక్కువ, ఆలోచన శక్తి తక్కువ, అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కనుక ఈ వేదములను పరిపూర్ణంగా వీళ్ళు అధ్యయనం చేసేటువంటి అవకాశం లేదు. అందువల్ల వేద విభాగం చేసి 4 భాగములుగా చేసి తన శిష్యులైన 4కి 4 వేదములను అందించారు వ్యాస భగవానుడు. ఈ 4 వేదములను అందించిన తరువాత కూడా ఈ సంక్షిప్తముగా అందింపబడిన వేదములను కూడా అధ్యయనం చేయలేని పరిస్థితి ఈ కలియుగంలో మానవులకు కలిగింది.
మరి వేదములలో ఉన్న విశేషాలన్నీ కూడా ఎలా తెలియాలి మానవులకు? ఆయా విధానాన్ని అనుసరించి మానవుడు బ్రతకాలి. ఆ వేద తత్వాన్ని అనుసరించి మానవుడు తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఆ కారణం చేత వేదములు పరిపూర్ణంగా తెలియని మానవులకు కూడా, సామాన్యమైన వారికి కూడా వేదముల యొక్క భావము, దాని యొక్క తాత్పర్యము అందరికీ తెలియటం కోసం వేదములలో ఏ ఏ విషయములు ఏ విధంగా చెప్పబడి ఉన్నాయో వాటినన్నిటినీ కౌరవ పాండవుల జీవితములను ఆధారంగా తీసుకుని మహాభారతం అనేటువంటి ఓ దివ్యమైన గ్రంథాన్ని అందించాడు. వేదములే భారతం, భారతమే వేదములు. వేదాలు అధ్యయనం చేయలేని వారికి ఇది ఉపయోగపడుతుంది కనుక, ఇది కూడా వేద సమానము కనుక, 4 వేదాలు ఉన్నాయి కనుక ఇది వేద సమానం కనుక 5వ వేదము అని పంచమ వేదము అన్నారు. వేద సమముగా దీన్ని ఎందుకు చూచారు అంటే వేదములలో చెప్పబడిందే దీంట్లోనూ చెప్పబడింది. ఆ కారణం చేత వేదమే అంతే. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.